నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వపు ఏవిఎస్ఓ సతీష్ మరణం వెనుక ఏం జరిగింది? అది హత్య, ఆత్మహత్య అనే విషయంలో కొంత ముడి వీడుతున్నట్టే కనబడుతుంది. ఇది హత్య అనే దిశగానే అందరి అనుమానాలు బలపడుతున్నాయి. అదే విధమైనటువంటి ఆధారాలు కూడా బయటపడుతున్నట్టే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే సతీష్ది ఒకవేళ హత్య అయితే హత్య వెనుక ఎవరున్నారు, ఎందుకు ఉన్నారు, ప్రస్తుతం పరకామణిలో చోరీ వ్యవహారం విచారణ జరుగుతుండగా సతీష్ని మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఒకవేళ సతీష్ నిన్న విచారణకు హాజరైతే ఎవరి పేర్లు బయటకు వస్తాయి? సతీష్ గుంతకల్లో ట్రైన్ ఎక్కి తిరుపతికి విచారణకు వస్తున్న సందర్భంగా అర్ధరాత్రి జరిగిందేంటి? సతీష్ని హత్య చేశారా? కుటుంబ సభ్యులు ఇది హత్యే అని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు? హత్య జరిగిందా ఇది? ఒకవేళ సతీష్ విచారణకు హాజరై ఉంటే పరకామణిలో ఈ లోక్ అదాలత్లో రాజీ వ్యవహారం వెనుక ఎవరున్నారు? ఏవిఎస్ఓకి అధికారం లేదంటున్నారు, మరి ఎవరున్నారు? ఈ వ్యవహారంలో మళ్ళొక్కసారి పరిటాల రవి, వివేకానందరెడ్డి హత్య కేసులు తెర మీదకి వస్తున్నాయి. పరిటాల రవి హత్య కేసులో వరుసగా సాక్షులు, ముద్దాయిలు అందరూ చనిపోతూ వచ్చారు. అసలు నిందితులు ఎవరో తేలకుండానే పోయింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటివరకు సాక్షులు, ముద్దాయిలు అందరూ చనిపోతూ వస్తున్నారు. ముద్దాయిలు ఎవరో చనిపోలేదు, సాక్షులు చనిపోతూ వస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇప్పుడు పరకామణి వ్యవహారంలో కూడా 100 కోట్ల వరకు ఉండొచ్చని భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు. కాదు ఇది 100 కోట్ల పైమాటే అని చాలామంది ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఇలాంటి మర్డర్స్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి ఈ మర్డర్లు అర్థం కాని పరిస్థితి. మొద్దు సీను పరిటాల రవీంద్రని హత్య చేసిన తర్వాత అనంతపురం జైల్లో ఉండగా మొద్దు సీనుని ఓంప్రకాష్ చంపాడు. ఓంప్రకాష్ మొద్దు సీనును చంపినప్పుడు అనంతపురం మెజిస్ట్రేట్గా ఉన్న జడ్జి రామకృష్ణ గారే మనతో ఉన్నారు. ఆయనే మొద్దు సీనుని చంపిన జైల్లోకి వెళ్ళి అక్కడ వాంగ్మూలాలు రికార్డ్ చేసి వచ్చిన వ్యక్తి. ఆయన మనతో జాయిన్ అవుతున్నారు. సతీష్ కుమార్ మర్డర్ విషయంలో కూడా ఇలాంటిది ఏదో జరుగుతుంది, లింకులు తెగ్గొట్టే ప్రయత్నం ఏదో జరుగుతుంది అని అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయన దగ్గర ఉన్న సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం గోపి గారు. రామకృష్ణ గారు, రెండు విషయాలు. ఒకటి, సతీష్ కుమార్ది హత్య అయితే ఎందుకు అనే విషయం మాట్లాడదాం. దాంతోపాటు మొద్దు సీను హత్య కేసు విషయంలో పరిటాల రవి హత్య తర్వాత మొద్దు సీను అరెస్ట్ అయితే మీరు అనంతపురం జైల్లోకి వెళ్ళి రికార్డ్ చేసుకుని వచ్చినటువంటి మ్యాజిస్ట్రేట్ మీరు ఆ రోజు పొజిషన్లో ఉన్నారు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ మొద్దు సీను హత్య జరిగిన ఉదంతాన్ని సతీష్ కుమార్ మరణంతో పోల్చవచ్చా? గోపి గారు, రాజకీయంగా జరిగేటువంటి అనేక పరిణామాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రిగా కుటుంబ సభ్యులుగా పేరు పొందిన వాళ్ళు ఎప్పుడూ కూడా వారు చేసేటువంటి తప్పులను ఒకరికొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు కౌగిలించుకుంటూ సాగిపోవడమే రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక నానుడి. ఇక్కడ నేను ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రుల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు మొద్దు సీను యొక్క హత్యా నైవేద్యాన్ని నాతో చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రముఖులు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రముఖులు ఏకమై మొద్దు సీను యొక్క కేసును ఎలా నీరుగార్చేశారో, వారికి న్యాయమూర్తులు ఏ విధంగా సహకారం అందించారో నా కళ్ళారా చూశాను. ఆ దెబ్బలన్నీ తిన్నా. గోపి గారు, నేను మాట చెప్తాను. ఎప్పుడు న్యాయం కోసమే, నీతి నిజాయితీగా ఉండడం కోసమే పోరాటం చేసే నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. అనేక కులపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా నేను పాల్గొన్నాను. దళిత జాతి పట్ల, బహుజనుల పట్ల జరిగే అక్రమాలపైన నా శరీరంలో చాలా గాయాలు ఉన్నాయి. అది మీకు ఎవరికి తెలియదు. ఆ గాయాలన్నీ కూడా పోలీసులు చేసినటువంటి గాయాలు. నా శరీరము, మనసు కూడా చాలా గాయపడింది నా జీవిత కాలంలో. అయినప్పటికీ కూడా గుండె నిబ్బరంతో, గుండె ధైర్యంతో, నా ఊపిరినంత వరకు అవినీతిపై నేను మాట్లాడాలి, అవినీతిపైన యుద్ధం చేయాలి, నిజాయితీగా బతికే వాళ్ళను ప్రోత్సహించాలి, న్యాయాన్ని కాపాడాలనే ఒకే ఒక సిద్ధాంతంతో నేను ముందుకెళ్తున్నాను. నా శరీరం ఉన్న గాయాలు, నా మనసుకైన గాయాలను నేను లెక్క చేయట్లేదు. ఇక్కడ పరకామణి కేసు విషయంలో
ఏం జరిగిందో స్పష్టంగా చెప్తున్నాను వినండి. ఎప్పుడైతే అత్యున్నత న్యాయస్థానం కలగజేసుకొని దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలంటూ కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత ఈ సంఘటన జరిగింది. ఏబిఎస్ఓ యొక్క మరణం. ఆ మరణం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో పోలీసు వాళ్ళు కథలు చెప్తారు, విందాం. నేను చెప్తున్నాను, హిజ్రాలు రైల్వేలో బోగిలో ఎక్కినటువంటి హిజ్రాలకు ఆయనకు గొడవ జరిగి చనిపోయినాడని కథ చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాగి తూలి పడిపోయాడని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా ఏ కారణం చెప్పినా, ఏ కథ చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ ఎందుకంటున్నానంటే, సతీష్ కుమార్ ఒక బహుజనుడు, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వాడు. ఆ వ్యక్తి ఎవరి మీద కేసు పెట్టాడు? హీజ్ హోలీనెస్ పెదజిఆర్ మఠ్ లో పనిచేసేటువంటి ఒక అగ్ర కులస్తుడి పైన కేసు పెట్టాడు. అతన్ని పట్టుకున్నాడు తన డ్యూటీలో భాగంగా. వాళ్ళు సహిస్తారా? అగ్రవర్ణాల వాళ్ళు సహిస్తారా? ఈరోజు ఇది సిఐడి ఎంక్వైరీ వరకు వచ్చింది, హైకోర్టు వరకు వచ్చిందన్న ఒక అక్కసుతో ఏమైనా చేయొచ్చు ఎవరైనా. నేను అదే అంటున్నాను, హీస్ హోలీనెస్ పెదజిఆర్ మఠ్ లో పనిచేస్తున్నటువంటి కొందరు వేలకు 100 కోట్లు సంపాదించారు స్వామివారి ఉండి నుంచి దొంగలించి. వాళ్ళ విషయాలు బయటకు వస్తాయి ఈయన ద్వారా. అసలు రాజీ చేసుకోమని ఎవరు ఆయనకు సలహా ఇచ్చారో, ఎవరు సూచించారో, ఎవరు ఆర్డర్ వేశారో అవి విషయాలు బయటకు వస్తాయి విచారణ జరిగితే. కాబట్టి విచారణ జరగకుండా పెద్దలు చేసేటువంటి, చాలా పెద్ద మనసుతో చేసేటువంటి చాలా పెద్ద పనుల్లో ఇది కూడా ఒక భాగం. ఈరోజు ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు. ఈరోజు చనిపోయబట్టి పరకామణి కేసు ఏమైనా నీరు గారిపోతుందా అన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మొద్దుసీను చనిపోయిన తర్వాత పరిటాల రవి కేసు ఏ విధంగా అయితే నీరు గారిపోయిందో, అసలైన కింగ్ పిన్ బయట వస్తాడని ఎదురు చూసామో అది రాకుండా పోయిందో, జరగవండి గోపి గారు. మనము ఏది జరగదు ఈ సమాజంలో. ఇది కలి నడిపించేటువంటి కలియుగం. ఈ కలియుగంలో న్యాయానికి కనీసము నిలబడుకోవడానికి కూడా స్థానం లేదు. అటువంటి కలియుగంలో ఇటువంటి సంఘటనల వల్ల న్యాయం జరుగుతుందని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక నమ్మకం ఉండదు, మాలాంటి వాళ్ళకు నమ్మకం ఉండదు, సామాన్య ప్రజలకు నమ్మకం ఉండదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కొంతమంది మరణాలు సంభవించాయి. చివరికి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణంతో సహా కొంతమంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎప్పుడు డ్రైవర్ నారాయణ దగ్గర నుంచి చివరి వరకు వైఎస్ అభిషేక్ రెడ్డి వరకు. సేమ్ టైం పరిటాల రవి హత్య కేసులో మొద్దుసీను దగ్గర నుంచి సూరి వరకు, భాను ఈ మధ్యకాలంలోనే రిలీజ్ అయ్యి బయట ఉన్నట్టున్నాడు, సూరి వరకు మర్డర్లు ఇవన్నీ జరిగాయి. అసలు వ్యక్తులు ఎవరో తెలియలా. వంగవీటి మోహన్ రంగా హత్య కేసులో అసలు దోషులు ఎవరో ఇప్పటి వరకు తెలియదు. చాలా మర్డర్లు జరిగాయి ఆ పేరుతోటి జరిగిన గొడవల వ్యవహారంలో. నేనేమంటానంటే ఇది కూడా అలాంటిదే అయి ఉండొచ్చు అనే అనుమానాలు వస్తున్నప్పుడు, సో ఇప్పుడు సతీష్ కుమార్ని తప్పిస్తే ఇక పూర్తిగా కంప్లీట్గా ఈ కేసులో ఏ విషయాలు బయటికి రాకుండా ఆగిపోయినట్టేనా? అలా అనుకోవడానికి కూడా అవకాశం లేదు గోపి గారు. ఎందుకంటే సతీష్ కుమార్ చనిపోయినంత మాత్రాన పరకామణి కేసులో దొంగలందరూ కూడా తప్పించుకుంటారు అనుకోవడము ఒక రకంగా అది సరైన పద్ధతి కాదు. కానీ సరైన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయగలగాలి పరకామణి కేసుని. ఓకే, ఇప్పుడు సతీష్ కుమార్ మర్డర్ కేసు ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఒక విట్నెస్ అంతే. ఒక కేసులో ఆయన ఒక విట్నెస్. ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలు మళ్ళీ పునర్విచారణ చేసేటప్పుడు ఆయన చంపబడ్డాడు. కాబట్టి లీగల్గా ఇది ఒక సాక్షిని తుదముట్టించడం కింద వస్తుంది. అంటే ఈ సాక్షిని తుదముట్టించే అవకాశం ముద్దాయిలకు ఉంటుంది. ఆ ముద్దాయి ఎవరు? రవికుమార్. ఆ రవికుమార్ ఎక్కడి వాడు? హిజ్ హోలీనెస్ పెదజిఆర్ మఠ్ సంబంధించిన వాడు. కాబట్టి లింకులు ఎక్కడికో వెళ్తాయి. కానీ ఇది పెద్దవాళ్ళు ఎవరు కూడా, అంటే
సనాతన ధర్మము గురించి మాట్లాడే వాళ్ళు, నేను సనాతన వ్యక్తినే, నేను హిందువునే. కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా పెదజీఆర్ మట్టుకు దీనికి సంబంధం ఉంది అంటే ఒప్పుకోరు. అటువైపు విచారణ కూడా చేయడానికి అంగీకరించారు. ఎట్లా పెదజీఆర్ని ఎలా తీసుకొస్తారు ఆ మట్టిని ఇందులోకి అని కూడా ఎదురుదాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఇక్కడ చెప్పండి. ఇక్కడ రవికుమార్ అనే వ్యక్తి కేవలం ఒక వాహకం. ఆయన డ్యూటీ ఏంటి? రోజు వెళ్ళాలి, పరకామణిలో నుంచి కొంత డబ్బు తన జోలో పెట్టుకొని వచ్చి ఆయన పనిచేస్తున్న మట్టంలో పెట్టాలి. అందులో ఇతనికి ఒక 1% 2% కమిషన్ ఉంటుంది. ఆ 1% 2% కమిషన్ 100 కోట్లు ఉంది. మరి 100 కోట్లు టీటీడీకి రాసిస్తాను, రాజీ చేసుకుంటానని అన్నాడంట. ఆయనకున్నది 1% 2% ఆయనకి ఇస్తారు కూడా. మిగిలిన 98% ఎవరి చేతుల్లో ఉంది, ఎవరి జోబులోకి వెళ్ళిందో పెదజీఆర్ మట్టును పూర్తిగా జల్లెడ పట్టాలి. ఇవన్నీ బయటికి రావాలంటే ఆ స్థాయికి వెళ్తారని నేను అనుకోను. ఎందుకంటే జిఎంగార్ల యొక్క వ్యవహారం మనకు తెలిసిందే. ఎక్కువ మాట్లాడితే వెంకటేశ్వర స్వామి అంటే జిఎంగార్లు, జిఎంగార్ అంటే వెంకటేశ్వర స్వామి అన్నట్లుగా అక్కడ ప్రవర్తిస్తుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళపైన విచారణ చేయాలనుకోవడము ఎంత కష్టమో అందరూ చూడాలి. కానీ ఇక్కడ మీరు అంటున్నారు కాబట్టి ముత్తుసీను, పరిటాల రవి కేసు, వివేకానంద రెడ్డి కేసు, అదేవిధంగా చనిపోయిన సాక్షుల గురించి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఒక కేసు లోటుపాట్లు ఎలా ఉంటాయో ఒక న్యాయమూర్తిగా నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నా. చెప్పండి. ఇక్కడ ఏంటంటే ముత్తుసీనును ఎక్కడ చంపేశారండి? అతన్ని జైల్లో బ్యారక్ బయట, అంటే జైలు గోడ పక్కన చంపారు. అక్కడ చంపి శవాన్ని ఈడ్చుకొచ్చి బ్యారక్ లో పండబెట్టారు. నేను సుమారుగా 6 గంటల 6 గంటలకు వెళ్ళాను జైలుకి. నేను వెళ్ళి చూసేటప్పటికి ఆ రక్తము, పచ్చి రక్తము ఈడ్చుకొచ్చిండే ఆ మార్కు, శవాన్ని ఈడ్చినప్పుడు అక్కడ ఒక మార్కు పడుతుంది కదా, ఆ రక్తము, కారుతున్న రక్తము కాడ నుంచి అంతా ఉంది. నేనంతా నోట్ చేసి రిపోర్ట్ ఇచ్చాను. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? నన్ను అక్కడి నుంచి మరుసటి రోజే ట్రాన్స్ఫర్ చేసేశారు. వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. తెల్లరి పొద్దునికి సాక్షి పత్రికలో వచ్చిన వార్త గుండెపోటుతో మరణించాడని. విజయసాయిరెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన మాట, వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు కొద్దిసేపటి క్రితం అని. సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు అని నిన్న సాక్షిలో వార్త. ఏది సాక్షి సతీష్ కుమార్ వార్త బయటికి రాగానే పై అధికారుల ఒత్తిళ్లతో విచారణలో, సిఐడి విచారణలో ఆయన మీద వస్తున్న ఒత్తిళ్లతో, వాళ్ళ పేర్లు చెప్పమని వీళ్ళ పేర్లు చెప్పమని ఆయన మీద వస్తున్న ఒత్తిళ్లతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని వెంటనే వైసీపీ నేత అయిన అనంతపురం జిల్లా అయిన సింగనమల మాజీ మంత్రి శైలజనాథ్ బయటకు వచ్చి ఇది ఒత్తిడి వల్ల చేసుకున్నటువంటి ఆత్మహత్య, దీని మీద విచారణ జరగాలి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి అని. అంటే వివేకానంద రెడ్డి విషయంలో విజయసాయి రెడ్డి చెప్పింది, సతీష్ కుమార్ మర్డర్ విషయంలో వీళ్ళు ఇంత వేగంగా బయటకు వచ్చి చెప్పిన విషయాన్ని చూసినప్పుడు ఇంకా కాస్త అనుమానాలు బలపడట్లేదా? ఇక్కడ గోపి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మగాడు చెప్తున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మగాడు, ఏమి చేసైనా మీసం మెలేసి నిలబడే మగాడు. అందుకనే ఆ ధైర్యం ఉంది ఆయనలో. రక్త చరిత్ర రక్తంలోనే ఉంటుంది, భయపడవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడ్డు, ఈ తాటాకు చెప్పట్లో అసలు భయపడ్డు. నువ్వు నా మీద కేసు పెట్టావా, ఎవడు పెట్టాడో వాడిని లేపేస్తా. నువ్వు నన్ను బెదిరిస్తావా, వాని కథ నేను చూస్తా, ఏం పీక్తో పీక్కోండి అని ఆయన ఛాలెంజ్ ఇస్తుంటాడు ఎవరికైనా. ఆ విధంగానే జరిగింది ఈరోజు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి చేతుల కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని రాయగలిగిన దమ్ము ఆ రోజు సాక్షికి ఉంది. ఈరోజు అదే దమ్ము సాక్షికి ఉంది. అది ఎలా కాదంటారు మీరు? జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేసేటువంటి దమ్ము ఎవరికి ఉంది? ఇప్పుడు ఈ సతీష్ కుమార్ను ఇంత దారుణంగా చంపేశారే, ఆయనకు పెళ్ళాం బిడ్డలు ఉండరా, వాళ్ళ కుటుంబం ఉండరా, వాళ్ళు బాధపడరా? పైగా ఒక బహుజనుడు, ఒక బీసీ వర్గానికి చెందినవాడు, కుమ్మరి కులస్తుడు,
సమాజంలో కుమ్మరి కులస్తులకు ఎంత ప్రాముఖ్యత ఉందో మీరు గమనించారా? వాళ్ళే సమాజానికి అన్ని నీళ్లు పోస్తారు కుండలు తయారు చేసి. అటువంటి కుమ్మరి కులస్తుడు చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలే వీళ్ళ టార్గెట్. ఈ అగ్రవర్ణాల వాళ్ళ టార్గెట్ ఎస్సీ ఎస్టీ బీసీలు. ఎప్పుడైనా ఈరోజు ఎవరిని బలిపశం చేశారు? పరకామణి కేసులో, కల్తీ నెయ్యి కేసులో ఎవరిని బలిపశం చేస్తున్నారు? ఏంటి అసలైన కింగ్ పిన్లు ఎవరైనా అరెస్ట్ కాబడుతున్నారా? ఎవడో అప్పుడు అంటాడు, అసలు ఒక సినిమాలో చెప్పారు, వీరాంజనేయ స్వామి గురించి చెప్తూ, ఆంజనేయుడు ఏమన్నా పెద్ద పెద్ద రాక్షసులను చంపాడా? కరదూషణాది రాక్షసులను చంపాడా? రావణ కుంభకర్ణాలు చంపాడా? ఎవడో 4 చెవులు తవ్విన రాక్షసులను చంపి నేను ఒక నవబ్రహ్మాన్ని చెప్పుకుంటున్నాడని ఎగతాళి చేస్తాడు గరుత్మంతుడు ఒక సినిమాలో. ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వము ఎవరినైనా మునగాలని ఎవరినైనా అరెస్ట్ చేసిందా? పెద్ద పెద్ద వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసిందా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిందా? సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసిందా? లేకపోతే ఏటూగా ఉండేటువంటి విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసిందా? రాయలసీమలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని అరెస్ట్ చేసిందా? కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బొక్కన రాజేంద్రనాథ్ రెడ్డిని అరెస్ట్ చేసిందా? శిల్ప కుటుంబంలో ఉన్నటువంటి అరెస్ట్ చేసిందా? కడప జిల్లాలో ఉన్నటువంటి ఈయన రాజశేఖర రెడ్డి మన అల్లుడు ఉన్నాడు, ఒక అల్లుడు, ఆయన బామర్తో ఆయన కడప మేయర్గా చేశాడు. ఆయన ఏమైనా అరెస్ట్ చేశారా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారా? లేకపోతే ఎవరిని అరెస్ట్ చేశారండి వీళ్ళు? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అధికారులను బలిపశులు చేస్తూ పోతున్నారే. ఈ విధంగా ఎంతమందిని చంపేస్తారు? ఎంతమంది ఉసురు తగులుతుందో మీకు ఆలోచించండి. ఇంకా ఒక కేసు పెట్టండి, కేసు సరైన దాన్ని విచారణ చేయండి. కేసు పెట్టేది, బ్లాక్మెయిల్ చేసేది, మూటలు తీసుకునేది, ఎవరినో అనామకుని దాంట్లో బలి చేసేసేది, ప్రజలకు మేమేమో చేస్తున్నామని చెప్పి బిల్డప్లు ఇచ్చేదానిక కూటమి ప్రభుత్వం ఉండేది. ఈరోజు ఇవన్నీ బిల్డప్లు కాక ఏంటి ఇవన్నీ? ఇంతవరకు పరకామణి కేసులో కోర్టు కలెక్ట్ చేసుకుంటే తప్ప కూటమి ప్రభుత్వం ఏమైనా పట్టించుకుందా? ఎవరు పట్టించుకున్నారు? కోర్టు తీవ్రంగా స్పందించిన తర్వాత, కోర్టు అన్ని విషయాలు బయట పెట్టిన తర్వాత అప్పుడు కూటమి ప్రభుత్వం అది కూడా సిఐడి ఎంక్వైరీ. ఇక్కడ ఒక మాట రామకృష్ణ గారు, టీటీడీ బోర్డు మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి మొదటి నుంచి చెప్తా ఉన్నాడు, ఈ రవికుమార్ ఈ దొంగతనం కేసులో దొరికిన తర్వాత రవికుమార్ 100 కోట్లు కాదు 100 కోట్లకు పైగానే ఆయన చోరీ చేసి ఉంటాడు. ఇప్పుడు ఆయన దొరికాడు కాబట్టి, విచారణ జరుగుతుంది కాబట్టి ఆయనకి ప్రాణహాని ఉంది, ఆయనకి రక్షణ కల్పించాలి అని అన్నాడు. కానీ సాక్షి అయిన సతీష్ కుమార్కి రక్షణ కల్పించాలి అని అనలేకపోయానని నిన్న నాతో మాట్లాడుతూ వీడియోలోనే అన్నాడు ఆయన. నేను రవికుమార్కి రక్షణ అడిగాను కానీ ఈయనకి రక్షణ అడగలేకపోయాను, స్వతహాగా ఈయన పోలీస్ కదా అన్నట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక విషయం ఏంటంటే, ఆల్రెడీ సాక్షిగా ఉన్నాడు ఈ సతీష్ కుమార్, ఎందుకు ప్రొటెక్షన్ కల్పించలేకపోయింది గవర్నమెంట్ అనేది కూడా విచారించాలేమో కదా. గోపి గారు ఒకటి చెప్తాను వినండి, ఒక సామెత. కర్రగాచి వార్త పెట్టేది వాళ్ళే, దానికి బర్ణాలు రాసేది వాళ్ళే. ఇక్కడ చాలా అర్థం ఉంది ఇందులో. ఇక్కడ కావలసింది ఏంటి? ఇప్పుడు భానుప్రకాష్ అన్న ఆ రోజు ఎమోషనల్ గా కంట కన్నీరు పెట్టుకున్నాడు. ఎగ్జాక్ట్లీ ఆయన కూడా అన్నాడు, నా మీద కూడా ఒత్తిళ్లు ఉన్నాయి నా కుటుంబానికి. ఇప్పుడు నాకు భయం వేస్తుంది భానుప్రకాష్ రెడ్డి గారు కాబట్టి ఆయన టచ్ చేయకుండా వదిలిపెట్టేశారేమో కానీ పాపం కుమ్మరి బీసీ వ్యక్తి అయినటువంటి సతీష్ కుమార్ బలైపోయాడండి, చచ్చిపోయాడండి, చంపేశారండి. ఎవరి కోసమండి? న్యాయం కోసం. ఆయన నిజాలు నేను మాట్లాడతాను, నాకేం జరిగింది చెప్పేస్తానన్నాడు ఆయన, అంతే, ఇంకేం లేదు. సిఐడి విచారణలో పూర్తిగా నేను సహకారం అందిస్తానని ఆయన స్నేహితులకు బంధువులకు అంతా చెప్పుకున్నాడు. నాకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కావాలి కానీ ఆగ్రహం నాకొద్దు, నేను తప్పు మాట ఒకటి మాట్లాడను, జరిగినట్టుగా వాస్తవం నేను చెప్పేస్తాను అని ఆయన అందరికీ చెప్పుకున్నాడట, వాళ్ళ బంధువులకి స్నేహితులకి. బహుశా ఆయన్ను ఎవరో బెదిరించి ఉండొచ్చు, వినలేదు. నేను అదే చెప్తున్నాను కదా, ఎంత సింపుల్గా ముగించొచ్చో కేసు. రైల్వే కంపార్ట్మెంట్లోనో ఇంకో చోట ఇజ్రాయల్తో గొడవపడి ఇజ్రాయల్ తోసేశారు. లేదా ఆయన తాగి ఉండడం వల్ల సరైన ఇది లేక బాత్రూమ్కి వెళ్తూ జారి పడిపోయి చనిపోయాడు, అంతే. దెర్ ఈజ్ అ బ్యూటిఫుల్ స్టోరీస్.
రాజమౌళికి మించినటువంటి రసవత్తరమైనటువంటి కథను అల్లుతారు ఇంకా పోలీసు వాళ్ళు. ఇదే జరగబోతుంది చూడండి. అట్లే కాదు రామకృష్ణ గారు, ఇక్కడ ప్రభుత్వం పనితీరా, పోలీసుల పనితీరా బాగుందా అని ఎవరైనా అడిగితే అది న్యాయం జరిగినప్పుడే బాగుందని చెప్తాం, కానీ న్యాయం జరిగినప్పుడు బాగుందని ఎవరు అనం. ఇక్కడ కావాల్సింది జస్టిస్. ఒకవేళ అంత కీలకమైన కేసులో ఒక్కడే విచారణకి రావడం ఏంటి? ఏమన్నా సెక్యూరిటీ అతనికి కల్పించి ఉండాల్సింది కదా అని ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. సెక్యూరిటీ అడిగితే ఇస్తారా, లేదా తనకున్నటువంటి థ్రెట్ దీన్ని పరిగణలోకి తీసుకొని ఇస్తారా అతనికి సెక్యూరిటీ? ఇక్కడ సెక్యూరిటీ ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో ఎవరు నిర్ధారణ చేస్తారండి? ఎవరు నిర్ధారణ చేస్తారు? ఇంటెలిజెన్స్. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ నిద్రపోతోందా? ఈ ఇంత పెద్ద ఇంపార్టెంట్ కేసులో ఒక సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి మెయిన్ గా సాక్ష్యం చెప్పి కేసు పెట్టి కేసు విత్డ్రా చేసుకున్నటువంటి వ్యక్తి తప్పకుండా వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిన కేసులో అతన్ని టార్గెట్ చేస్తారన్న ఆలోచన ఇంటెలిజెన్స్ కి రాకుండా పోయిందా? ఉంటుంది. వాళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళు లేపేస్తే పోతుంది, ఎందుకు ఈ తలనొప్పి ఎంత. ఇప్పుడు తిరుమల పరకామణిలో కానీ, తిరుమల స్వామివారి యొక్క నగల విషయంలో కానీ, స్వామివారికి వస్తున్నటువంటి కానుకల విషయంలో కానీ ఈనాటిది కాదు. అది ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా. అందరూ వేల కోట్లు దోచుకొని పోయి తర్వాత బికారులుగా మారిపోయిన టీటీడీ చైర్మన్ ఎంతో మంది చూసాం. కుక్క సాగు తెచ్చిన టీటీడీ చైర్మన్ ఎంతో మంది చూసాం. చివరిలో మంచినీళ్లు కూడా దొరకని దీనా వ్యవస్థలు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఒక వ్యక్తి అయితే నాకు ఇప్పటికీ కూడా మా ఏరియాలో చెప్పుకుంటాం, ఆయనకు దాహం వేస్తే పక్కన మంచినీళ్ళు లేక గొంతు ఆరికిపోయి చచ్చిపోయాడు ఒకతను. వేల కోట్లు ఉన్నాయి. టీటీడీ చైర్మన్ గా చేసి ఆ రోజు అన్నారండి, ఇప్పటికి అమ్ముతాం. అమ్మా, తిరుమల తిరుపతి దేవస్థానం అంత పవిత్రమైనటువంటి దేవస్థానం ఈ భూమండలంలో ఒకటి లేదు. నెంబర్ 2, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని ఉన్నటువంటి ప్రభావవంతమైన దేవుడు ఈ భూమి మీద ఇంకొకరు లేరు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా ద్రోహం చేయాలన్నా, ఎవరైనా తప్పు చేయాలన్నా వాళ్ళకు ఇక్కడికిక్కడే కర్మ అప్పటికప్పుడే వాళ్ళకు శిక్ష పడతాదన్నది అందరికీ తెలుసు. ఎందుకు ఈ రోజు కూడా చెప్తా, ఈవో ధర్మారెడ్డి కొడుకు పరిస్థితి అంటే నేను అడుగుతున్నా. ఈ రోజు కూడా మేము పోలీసులు నమ్మం, న్యాయస్థానాన్ని నమ్మం, పొలిటీషియన్ నమ్మం, భగవంతుని నమ్ముతా. నేను తప్పకుండా భగవంతుడు ఇటువంటి వాళ్లకు శిక్ష వేస్తాడు. ఈ సతీష్ కుమార్ అన్యాయంగా చంపబడ్డాడు కాబట్టి తప్పకుండా భగవంతుడే ఆ సతీష్ కుమార్ కుటుంబానికి న్యాయం చేస్తాడని చెప్తున్నా గోపి గారు. భగవంతుడే చెయ్యాలి, కానీ దోషులు ఎవరో తెలియాలి కదా జనాలకి. భగవంతుడే చెయ్యాలి, భగవంతుడు కాదు కదా సార్ ఇక్కడ నిర్ధారించేది. కళ్ళ ముందర తిరిగే వ్యక్తి ఏం చేస్తున్నాడో పక్కింటోడికి తెలుసు, ఎదురింటోడికి తెలుసు, ఆ ఈదిలో ఉండేవాడికి తెలుసు, ఆ ఊర్లో ఉండేవాడికి తెలుసు. అంటే మనం కంక్లూడ్ చేద్దాం. మనం ఈ విషయంలో కంక్లూడ్ చేయడానికి వస్తే సతీష్ కుమార్ది హత్య కాదా, లేదా హత్య చేస్తే ఎవరు చేసి ఉండవచ్చు, అనుమానాలు ఎవరి వైపు? ఒకవేళ సతీష్ కుమార్ని హత్య చేయడం వల్ల ఈ కేసు పరిస్థితి ముగిసినట్టేనా? నేను ఒకటి చెప్తున్నా, స్ట్రైట్గా చెప్తున్నా, ఎవరేమనుకున్నా నా మీద ఎంతమంది దాడి చేసినా ఒకటే చెప్తున్నా, సతీష్ కుమార్ని హత్య చేయవలసినటువంటి అవసరం ఆ కేసులో ఉన్నటువంటి ముద్దాయికి ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఆ ముద్దాయి రవికుమార్. ఆ రవికుమార్ పనిచేస్తున్నటువంటి ది హోలీనెస్ పెదజిఆర్ మఠ్ సంబంధము ఉండి ఉంటుంది. వీళ్ళంతా కలిసి సతీష్ కుమార్ని దారుణంగా చంపడమో చంపించడమో జరిగి ఉంటుందే తప్ప వేరొక వ్యక్తులకు అందులో ప్రమేయం ఉండదు. మీరు అనుకుంటున్నారేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పని చేయించుంటాడని. వైఎస్ జగన్మోహన్ రెడ్డికో వైసీపీ నాయకులకో ఈ పరకామణి కేసులో ప్రమేయం ఉందని ప్రభుత్వం చెప్పిందా? లేకపోతే హైకోర్టు వాళ్ళు ఏమని చెప్పారా? ఎవరు చెప్పారు వాళ్ళకి ప్రమేయం ఉందని? ప్రమేయం ఉన్నది రవికుమార్కు, ఆయనకు ఉన్నటువంటి ఆ సంస్థకు మాత్రమే ప్రమేయం ఉంటుంది, ఉంటే గింటే. కానీ వైసీపీ నాయకులకు ప్రమేయం ఉంటుందని ఎవరు చెప్పలేదు. వైసీపీ నాయకులకు ప్రమేయం ఉందని ప్రభుత్వం వారు చెప్పితే అప్పుడు ఆ ప్రమేయం ఏ విధంగా ఉందో మాలాంటి వాళ్ళం మాట్లాడతాం. అంటే రామకృష్ణ గారు, ఇప్పటి వరకు
ప్రభుత్వం మీద ప్రతిపక్షం మీద ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఎవ్వరూ మీరు చెప్పిన విషయాన్ని తెర మీదకు తీసుకురాలేదు. మీరు మాత్రమే ఈ విషయం తెర మీదకు తీసుకొచ్చారు. నేను చెప్తున్నది వాస్తవం. ఎందుకంటే రవికుమార్ 100 కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టాడో నిన్న హైకోర్టు కూడా వచ్చాడు. నా ఆస్తులపైన విచారణ జరపడానికి వీలు లేదు అని. నేను ఒకటి అడుగుతా, నువ్వు ప్రభుత్వ అధికారివి కాదా? ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవట్లేదా? నీ ఆస్తులపైన విచారణ చేసే అధికారం ఎవరికి లేదని హైకోర్టులో ఎంత ధైర్యం ఉంటే పిటిషన్ చేస్తావు నువ్వు? రవికుమార్ హైకోర్టులో పిటిషన్ చేశాడు నిన్న, నా ఆస్తులపైన విచారణ చేయకూడదని. అంటే అక్రమంగా మీరు ఎన్ని వేల కోట్లైనా సంపాదించేసి ఎలా సంపాదించారో దానిపైన విచారణ చేయకూడదా సంస్థలు? అంటే మీరు అంటున్న దాని ప్రకారం ఇప్పటి వరకు అప్పుడున్నటువంటి ఈఓలు, అప్పుడున్నటువంటి చైర్మన్లు, వీళ్ళ మీద అనుమానాలు బలపడుతూ వచ్చాయి. ఇప్పటి వరకు కొంతమంది అనుమానాలు బహిరంగంగా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈరోజు వచ్చిన దినపత్రికల్లో కూడా ఏం జరిగి ఉండొచ్చు, ఇలా పోతున్నారేంటి సాక్షులు అనేదాన్ని కొంత అటువైపుగా అనుమానాలు వచ్చేలాంటి కథనాలు మనం చూసాం. కానీ మీరు చెప్తున్నది కొత్త కోణంగా ఉంది. కొత్త కోణం కాదు గోపి గారు. ఒక టీవీ డిబేట్లో కొంతమంది కూర్చొని ఏం మాట్లాడాలి తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలన్నీ చేస్తున్నది క్రిస్టియన్లే. ఆ క్రిస్టియన్లను కొండ మీద నుంచి తరిమేస్తే ఎటువంటి అక్రమాలు జరగవంటూ చెప్పేస్తారు స్ట్రైట్ గా. నేను ఆ డిబేట్ లో అడ్డుకున్నా, ఒక మతాన్ని కించపరచకండి. ఇక్కడ మరి రవికుమార్ బ్రాహ్మణుడు, మరి దొంగ బ్రాహ్మణుడు అయినప్పుడు క్రిస్టియన్లు ఎలా దొంగలు అవుతారని ప్రశ్నించాను ఆ డిబేట్ లో. ఒక టీడీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, నోరు తెరలేదు. మరి ఏంటి నేను అంటున్నది అదే. నేను హిందువునైనా ఈరోజు క్రిస్టియానిటీ మారినటువంటి మా మాల మాదిగ సోదరుల గురించి నేను మాట్లాడుతున్నా. పొట్టకూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అక్కడ వీధులు ఊడ్చేవాళ్ళు, వాళ్ళు బాత్రూమ్లు కడిగే వాళ్ళు, అక్కడ క్లీనింగ్ గార్డెనింగ్ చేసే వాళ్ళు మాత్రమే దళితులు. అక్కడ నీకు పరకామణిలో కానీ, దేవుడి ప్రసాదాల్లో కానీ, లేకపోతే దేవస్థానంలో కానీ ఉద్యోగాలు నిర్వహించే వాళ్ళు ఎవరు లేరు అక్కడ, దళితులు కానీ క్రిస్టియన్లు కానీ. మేము రోడ్లు ఇడుస్తూ ఊడుస్తున్నాం, అయినా కూడా మీ కళ్ళు వార్చట్లేదు. నేను అదే ప్రశ్నిస్తున్నా ఈరోజు. మీరు దమ్ముంటే విచారణ చేయాల్సింది. పెద్ద జిఆర్ మట్టిలో ఎన్ని వేల కోట్లు అక్కడికి వెళ్ళిపోతున్నాయో మీరు స్వామివారి హుండీ నుంచి, అదే ఆలోచించండి. అదే ఆలోచించడం మానేసి ఎలా అంటే అలా మాట్లాడేశారు డిబేట్లో. ఓకే, అంటే ఆ డిబేట్ అంటే ఓ కంక్లూజన్కి రాలేకపోతున్నాం. ఈ విషయంలో రాజకీయంగా చూడాలా లేదా రవికుమార్ వైపు నుంచి చూడాలా దీన్ని? ఒకవేళ ఇది మర్డర్ అయితే కనుక రవికుమార్ వైపే చూడాలి. రాజకీయం వేరు, రవికుమార్ వేరు. ఇక్కడ రవికుమార్ ఈ కేసులో ప్రధానమైన ముద్దాయి, అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయి, లాభపడినటువంటి వ్యక్తి, 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తే ఏదైనా చేయించడానికి అవకాశం ఉంది. రాజకీయాల కంటే ఇక్కడ నేర ప్రవృత్తి ముఖ్యం ఇక్కడ. కాబట్టి రాజకీయం తర్వాత చూద్దాం. రాజకీయం ఎప్పుడు వస్తుంది? ముద్దాయిని కాపాడడం కోసం రాజకీయం ఎంటర్ అవుతుంది. రవికుమార్ను కాపాడడం కోసం ఒకవేళ రాజకీయం ఎంటర్ అయితే అది వైసీపీనా, అది టీడీపీనా, జనసేననా, తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. ప్రస్తుతం బాధితుడు, కంప్లైనెంట్, ముద్దాయి, ఈ కోణంలోనే దీన్ని మనం చూడాలి గోపి గారు. తర్వాత విచారణలో ఏమేమి వస్తాయి చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ.